అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. ఆల్మోస్ట్ ఎవ్రీ సండే కూడా వీడియోస్ ఉంటుంది, మధ్య మధ్యలో ఎప్పుడైనా స్కిప్ అవుతుంది. బట్ నాకు ఏదైనా శారీస్ మంచిగా చూపించాలన్నప్పుడు మాత్రం పని కట్టుకొని సండే రోజు కంపల్సరీ వీడియో ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇవాళ మీరు చూసే శారీస్లో డిజైనర్ శారీస్ ఉన్నాయి. సో డిజైనర్ శారీస్ అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇది మాత్రం మరీ బాడీ హగ్గింగ్ లేదు, మరీ స్టిఫ్ లేదు, ఇట్లా మంచిగా హ్యాండిల్ చేసి త్రూ అవుట్ డే హ్యాండిల్ చేసేలాగా. ఈ ఎండకు కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా మండడం అట్లా లేదు. షిమ్మర్ జార్జెట్ అంట, ఫ్యాబ్రిక్ వచ్చేసి షిమ్మర్ జార్జెట్. అక్కడక్కడ ఈ పూలు మనకి ఎంబ్రాయిడరీలో వస్తుంది, ఇట్లా బార్డర్స్ లాగా వస్తుంది. బార్డర్స్లో కూడా చిన్నపాటి స్కాలప్ ఉందన్నమాట. ఫాల్ సూపర్గా పడుతుంది, హైట్ లెంత్ చాలా బాగుంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్, ఇప్పుడు నేను చేయబెడితే ఎంత ఉంది అంతే, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ హ్యాండిల్ చేయొచ్చు. బ్లౌజ్కి మంచిగా వర్క్ వచ్చింది, అది నేను డీటెయిల్గా చూపిస్తాను. ఒక్క శారీ మాత్రం కంప్లీట్గా ఓపెన్ చేసి చూద్దాము. బట్ వేరాజ్ ఇంకా మీతో అంతా ఫటాఫట్ సండే అంటే ఇట్లా ఇంకా క్విక్గా ఉంటాను నేను. 2350లో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ఈ శారీస్. లెట్ us స్టార్ట్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్. దీంట్లో మాత్రం ఎలాబరేట్గా మొత్తం చూపిస్తాను. బ్లౌజ్ మెయిన్, బికాస్ వేరే దాంట్లో అన్నింటిలో కూడా మీకు దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇది ఎంబ్రాయిడరీ అనేది మనకి ఈ జరీ థ్రెడ్ తోటి 2 sides ఈక్వల్గా వచ్చింది. అక్కడక్కడ ఇట్లా పూలు వచ్చింది. బేబీ పింక్ ప్రస్తుతం కలర్ నుంచి చేయించింది. పళ్ళు బ్లౌజ్ చెప్పినా కదా వర్క్ వచ్చిందనేసి. సో ఇది హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది, తర్వాత బ్యాక్. సో ప్రతిదీ మనకి సెల్ఫ్ ఉండడం వల్ల ఏంటంటే ట్రాన్స్పరెంట్ అసలు అనిపించదు, సింగిల్ కూడా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్. సో అవే డీటెయిల్స్ ఉన్నందుకు మొత్తం ఓపెన్ చేయట్లేదు, ఇంకా అర్థమైంది కదా. ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రే. లైట్ పీచ్ కలర్. సో ఇది కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గోల్డెన్ గ్రీన్ కలర్. సో ఇవన్నీ కూడా లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్, బట్ మంచి పార్టీ వేర్ శారీస్. లైట్ పౌడర్ బ్లూ కలర్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి వైట్ ఇన్ ద సెన్స్ కొంచెం డల్ వైట్, ప్యూర్ మిల్కీ వైట్ కాదు. నెక్స్ట్ కూడా మనం చూసే కలర్ లావెండర్. డార్క్ పిస్తా గ్రీన్ కలర్. ఇది మనకి లాస్ట్ కలర్ కాంబినేషన్. సో ఇవాళ ఎండ్ చేసేటప్పుడు ఒక ఫాస్ట్గా ఒకటి చెప్పేస్తా. ఏంటంటే చాలామంది ఇప్పుడు బిజినెస్ గురించి కాల్ చేస్తున్నప్పుడు కానీ మామూలుగా కూడా ఎట్లా అంటే హౌస్ వైఫ్స్ ఎందుకు మనం ఏం చేయట్లేదు అనుకుంటారు. అసలు ఎంత హ్యాపీ జోన్లో ఉన్నారు తెలుసా, మీకు అసలు అర్థమైతలేదు. బిందాస్గా ఎవరైనా చెప్తే మీరు ఏం చేస్తున్నారు అంటే హ్యాపీ హౌస్ వైఫ్ అని చెప్పండి, నాట్ ఈవెన్ హౌస్ వైఫ్. నిన్న ఉమెన్స్ డే అయిపోయింది. యాక్చువల్లీ నేను మొన్న వీడియో చేసినమాట, లేకపోతే నిన్న మీకు విష్ చేస్తుంటే. సో హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో ఈ సందర్భంగా క్విక్గా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అందరూ చేస్తున్నారనేసి మనం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇనఫ్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇంట్లో పనులు చూసుకోవాలి, బయట చూసుకోవాలి, ఇంతమందికి ఆన్సరబుల్ ఉంటాం కాబట్టి ఉమెన్ లేడీస్ అనే వాళ్ళు ఎట్లాగో స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో ఎవరైతే హౌస్ వైఫ్లు ఉన్నా కాలు మీద కాలు వేసుకొని సోఫాలు అట్లా బిందాస్ కూర్చొని మీకు నచ్చిన పాటలు వినుకుంటా, అరే మొత్తం జీవితం అంటే ఇట్లా ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా, మీకు అసలు అర్థమైతలేదు. సో చెయ్యాలని చేయకండి. ఏ వర్క్ అయినా, ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే బిజినెస్ అయినా చెయ్యాలని వద్దు, హ్యాపీగా ఉండండి. అసలు ఎంత మంచి గ్లో ఉంటుంది తెలుసా, నిమ్మలంగా ఇట్లా తిని వండుకొని అది చాలా ఎంజాయ్ చేయండి. సో అందరం కూడా అలా చేద్దాము. ఎవరైతే వర్క్ చేసినా వాళ్ళు కూడా ఇన్ బిట్వీన్ బ్రేక్ తీసుకోవడం తప్పు లేదు, ఏదో ప్రాంప్ట్గా ఇట్లా చేయాలని ఏం లేదు. వీ షుడ్ హ్యావ్ ఆల్ ద ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్. సో ఇదన్నీ చెప్తూ ఈ గుడ్ నోట్ పైన ఇవాళ చీరలు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.